ఆధునిక కాలంలోనూ కులం మరణ శాసనం రాస్తోంది. తమ కులం కాని వారిని పెళ్లి చేసుకోవడం నేరం, సమాజంలో మా పరువు పోతుంది, నలుగురు ముందు తలెత్తుకోలం లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో కొందరు ఘోరాలకు తెగిస్తున్నారు. పరువు పేరుతో కన్న పేగుబంధాన్ని తెంచేస్తున్న వాళ్లు కొందరైతే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీస్తున్న వారు మరికొందరు. చివరగా రక్తసిరాతో మరణ శాసనం లిఖిస్తున్నారు. కాలం ఎంత మారినా సరే వ్యక్తుల భావజాలం మారకపోవడం ఇలాంటి దారుణాలకు దారితీస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోరం జరిగింది. తమ బిడ్డ వేరే కులస్తుని ప్రేమించిందని తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు ప్రేమికుడిపై కక్ష పెంచుకున్నారు. ఆ యువకుడిని లేపేస్తే తమ పిల్ల చెప్పినట్టుగా వింటుందనే పిచ్చి ఆలోచనతో పక్కాగా మర్డర్ ప్లాన్ చేశారు. అంతేకాదు ఆ ప్లాన్ను పక్కాగా అమలు చేశారు. అత్యంత దారుణంగా ఆ యువకుడిని చంపేశారు. జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షంటేట్ అంచల్ మామిడివార్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వారి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబానికి తెలిసింది. ఇద్దరి కులాలు వేరని తన సోదరుతో మాట్లాడొద్దని సక్షంటేట్ను హెచ్చరించాడు అంచల్ సోదరుడు. అంతేకాదు హత్యకు అంచల్ ఫ్యామిలీ ప్లాన్ చేసింది. అంచల్ తండ్రి గజానన్, సోదరులు సాహిల్, హిమేష్ ఇద్దరు స్నేహితులతో కలిసి సక్షంటేట్ను హత్య చేశారు. రక్తంతో తడిసిన సక్షంటేట్ మృతదేహాన్ని చూసి అంచల్ కన్నీరు మున్నీరైంది. తన ప్రియుడిని చంపి తాము గెలిచామని తన తండ్రి, సోదరులు భావిస్తున్నారని, అది జరగనివ్వనని తేల్చెప్పింది. బతికున్నా చనిపోయినా తన భర్త సక్షంటేట్ అని స్పష్టం చేసిన అంచల్ అతని మృతదేహాన్ని వివాహమాడింది. ఇక అతని ఇల్లే తన ఇల్లు అంటూ అక్కడే ఉంటానని తేల్చెప్పింది.